శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి. అలాగే కుజుడికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, లాభస్థానంలో కుజుడు ఉన్నారు, షష్ఠ స్థానంలో కేతు ఉన్నారు. మరి వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుండాలి. అయితే
వ్యయస్థానం అనేది చాలా చాలా ఇబ్బంది పడుతోంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి, స్థాన చలనం అయ్యే పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య ఐకమత్యం లేని పరిస్థితి, పితృవర్గరీత్యా ఉన్నటువంటి దోషాలు ఎవరి జాతకంలోనైనా ఉన్నట్లయితే కొంచెం ఇప్పుడు కూడా ఆ గ్రహాల యొక్క స్థితులు అదే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి, అలాగే కోరికలు ఎక్కువ అవ్వడం, ఏది చూస్తే దానిని సాధించాలి అనేటటువంటి వ్యామోహం పెరగడం. నిజంగా విల్ పవర్ పెంచుకొని మీరు ఏదైనా ఒక కోరిక అనుకుని దాన్ని ఛేదించుకోవాలి మనము అనుకుంటే ఆ దారి వేరు. ఏది చూస్తే అదే కావాలి అనుకుని ఒక విధంగా ఒక పట్టుదలగా పెట్టుకున్నారంటే ఇప్పుడు అంతగా అనుకూలించే సమయము కాదు. కాబట్టి ఈ గ్రహాలన్నిటికీ కూడా స్తోత్రపారాయణలు చేయండి. కుజ, రాహు, రవి, శుక్ర, తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునే పనిలో ఉండండి. లాభం కొంచెం అనుకూలంగానే ఉన్నది. ఏదైనా కుటుంబరీత్యా లాభం ఉంది. అలాగే వ్యయ ప్రయాసల కోర్చి అయినా మీరు స్థిర చరాస్తుల్ని అమ్మగలుగుతారు, భూముల్ని అమ్మగలుగుతారు, వాహనాల్ని కూడా అమ్మగలుగుతారు. ఇది కూడా మీకు కొంచెం ఆనందాన్ని తెచ్చిచ్చే అంశమే. ఇక షష్ఠస్థానం కూడా యోగించింది కాబట్టి మీకు ధనం అనేది అనుకూలంగా వచ్చేస్తోంది. మరి మిగతా విషయాలు ఎలా ఉన్నాయి అంటే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, కుటుంబ జీవితంలోని క్రమశిక్షణ కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, వివాహేతర సంబంధాల గురించి కానీ, రుణభారాల గురించి కానీ, పబ్లిక్ రిలేషన్ గురించి కానీ అస్సలు ఏది కూడా మీరు ఆలోచించడానికి లేకుండా పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. ఒకంత మీ మీద ఏమన్నా అభియోగాలు ఉన్నాయా, అభియోగాలు పడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి. ఇంకా పూర్తి అనుకూలత అయితే లేదు, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే విద్యార్థులు కష్టపడాల్సిందే, స్త్రీలు కష్టపడాల్సిందే. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి యోగా చెయ్యండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో కూడా మీకు చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. మీ పని మీరు చేసుకొని వెళ్ళాలి. ఈ పరిహారం మటుకు తప్పనిసరిగా చేయండి. అలాగే కుజ, శుక్ర, రవి, రాహు ఈ స్తోత్ర పారాయణాలని ఖచ్చితంగా చేసుకుంటూ మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి, మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ ఏ విధంగా ఉన్నారండి అంటే వాళ్ళకి కొంచెం అనుకూలత సంభవించేటట్టుగా కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారం పంచమంలోకి వచ్చింది, కుజుని యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలోకి వచ్చింది. ఇది స్థాన చలనాన్ని సూచిస్తూ ఉంటుంది. అక్కడ చంద్రుని యొక్క స్థితి అంత పూర్తిగా మనశ్శాంతి లేని విధంగా సూచిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఇష్టదేవతారాధన చేయడము, చెప్పిన పరిహారాలన్నీ చేసుకోవడం ద్వారా ఈ వారం గొప్ప మనశ్శాంతిని మీనరాశి వారు పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.